హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరామ్. ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ తోపు తురుము. ఆంధ్రప్రదేశ్ అబ్బా అలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం, రోడ్లు వేసాం, అదే వేసాం ఇది వేసాం. రోడ్లు ఎక్కడ వేసారంటే అన్ని ప్యాచ్ వర్క్ లేటో రోడ్ వేసామని చెప్పుకోవటం. ఇదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కూడా. ఇప్పటివరకు ఎక్కడ రోడ్లు వేసారని ప్రూఫ్స్ అయితే ఒకటి కూడా లేదు. ఎవడో ఒకటి పెడతాడు ఇక్కడ రోడ్ వేస్తున్నాను. అది ఎప్పుడు 3-4 నెలల క్రితం జరిగింది. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఎటువంటి నోటీసు లేదు, ఎటువంటి న్యూస్ లేదు. ఇదంతా పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా 51 కరువు ప్రభావిత మండలాల్ని గుర్తించారంట. ఎవరు బాబు? రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా వెల్లడి చేశాడు. ఏమని? రాష్ట్ర వ్యాప్తంగా 51 కరువు మండలాలు, కరువు ప్రాంతాలు కాదు, కరువు మండలాలే 51 ఉన్నాయి. అంటే ఇది మాకు తెలిసిందే సార్. చంద్రబాబు అంటే కరువు, కరువు అంటే చంద్రబాబు అంటే రైతులకి మద్దతు ధర ఉండదు, చంద్రబాబు అంటే వర్షాలు రావు. ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, వరుణ దేవుడు కూడా మా పార్టీయే, చంద్రబాబు నాయుడు ఉంటే వర్షాలు కూడా కురవు అని. అటువంటి గ్రేట్ హిస్టరీ కలిగిన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించినటువంటి ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడతాయా అంటే పడవు, ఎండలు ఉంటాయా అంటే బీభత్సంగా ఉంటాయి, రైతులకు పంటకు మద్దతు ధర వస్తుందంటే రాదు, వాళ్ళ నిత్యావసర రైతులు కంట్రోల్లో ఉంటాయంటే ఉండవు, అవి ఎప్పుడు హైలోనే ఉంటాయి. పెట్రోల్ ధర తగ్గిస్తారంటే తగ్గించరు. సంతకం పెట్టిన మెగా డిఎస్సికి ఇప్పుడు దాకా దిక్కు లేదు. మరి మండలాలు కరువు ప్రాంతాలుగా ఎందుకుంటాయంటే అమ్మఒడి అందలేదు, రైతు భరోసా అందలేదు, తల్లికి వందనం ఏదో అంటున్నారు అది అందలేదు, ఇంకా పెన్షన్స్ అందలేదు, ఇంటింటికి రేషన్స్ వెళ్ళట్లేదు, ఏమి లేవు, అన్ని కరువులే. అటువంటి కరువు ప్రాంతంలో ఉన్నప్పుడు కంపల్సరిగా కరువులన్నీ వస్తూ ఉంటాయి. రాష్ట్రంలో 51 కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్న రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పిఆర్ సిసోడియా అంటూ వార్త అయితే రావడం జరిగింది. కరువుతో ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోతుంటే వీళ్ళు మాత్రం కామెడీ షోలు, స్కిట్లు వేసుకుంటా, జబర్దస్త్ స్కిట్లు వేసుకుంటా, 11 వాడని ఈడని ఎకిల్ చేష్టలు చేసుకుంటా, మేము ముఖ్యమంత్రులు, మేము డిప్యూటీ సీఎంలని సోయి కూడా మర్చిపోయి కింద పడి డొల్లి నవ్వుకుంటూ ఉన్నారు. అక్కడ ప్రజల జీవితాలు నవ్వుల పాలు, ఇక్కడ వీళ్ళు నవ్వుతూ ప్రజల జీవితాన్ని ఇంకా హేళన చేస్తూ ఉన్నారు. అంతకుమించి ఏమి లేదు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో కరువు తాండవం, ప్రజల దగ్గర డబ్బులు లేవు, కొనుగోలు శక్తి లేదు, జిఎస్టీ తగ్గిపోయింది, జీడిపి డ్రాప్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈస్ డ్రైన్డ్, ఏం లేదు అక్కడ. సో చెప్పే మాటలకి చేసే పనులకు కొద్దిగా పొంతన ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే కేవలం అమరావతి కాదు అంటూ విజ్ఞప్తి చేసుకుంటూ, దయచేసి ఈ 51 కరువు మండలాలైనా పట్టించుకోమని మన టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటూ, మళ్ళీ అంటారు టీడీపీ ముఖ్యమంత్రి అంటారేంటి సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి కదా అంటారు. ఆయనే చెప్పుకున్నాడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవడికి కూడా రూపాయి కూడా ఇవ్వద్దు, వాళ్ళకి ఏదైనా పనులు చేయొద్దు, అలా చేస్తే పాముకు పాలు పోసి పెంచినట్టే. మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దగ్గర 1,40,00,000 మంది మొన్నటి వరకు ఉన్నారు. ఇప్పుడు 1,50,60,00,000 వరకు వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు, వైఎస్ఆర్సీపీ క్యాడర్ అయిపోయింది. మరి వాటి అన్నప్పుడు హాఫ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి సీఎం లాగా ఆయన ఉంది ప్రస్తుతానికి, ఆయనేమో టీడీపీ వాళ్ళకి సీఎం లా ఉంది. అందుకోసమే టీడీపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనక తప్పట్లేదు. ఏం చేద్దాం, ఆయన చెప్పిన మాటలే కదా. సో టీడీపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కరువు మండలాల్లో మీ కార్యకర్తలు కూడా ఉంటారు, కొద్దిగా పట్టించుకోమని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.